ఎక్స్ప్రెస్ కాస్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ తీటా అని అడిగారు. మనం కాస్ తీటాని ఏమని రాయొచ్చు, 1/sec తీటా అని రాయొచ్చు. ఎందుకు అలా రాస్తున్నామంటే సెక్ తీటాని ట్యాన్ తీటాని రిలేట్ చేసే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఒకటి ఉంది కాబట్టి. ఓకే, అదేంటి, సెక్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. దీని ప్రకారం మనం ఏమని రాయొచ్చు, సెక్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. సో సెక్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. రైట్, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, కాస్ తీటా ఈక్వల్ టు 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. అండర్స్టూడ్? ఎక్స్ప్రెస్ సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ తీటా అండ్ సెక్ తీటా అని అడిగారు. దీనికోసం మనం ఏం చేద్దామంటే సైన్ తీటాని సైన్ తీటా ఇంటూ కాస్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా అని రాద్దాం. ఓకే, అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా ఇంటూ కాస్ తీటా అని రాయొచ్చు. రైట్, సైన్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా ఈజ్ ట్యాన్ తీటా. రైట్, అండ్ కాస్ తీటా కెన్ బి రిటర్న్ యాజ్ 1/sec తీటా. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు, ఇది ట్యాన్ తీటా డివైడెడ్ బై సెక్ తీటా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా డివైడెడ్ బై సెక్ తీటా. అండర్స్టూడ్?